Chemistry Simplified, and this game totally related to the periodic trends. How does they vary in a group and period? And so here, wonderfully, small kids, they are studying second class and fourth class students are playing this game, and they are able to answer the how does these periodic trends increases or decreases in a periods. So start. Right, first one. The first candidate, sorry, చూడు లాస్ట్ ఇయర్ ఫోర్త్ క్లాస్ అండి. చూడు ఫస్ట్ ఏంటిది, చూడు నీకు ఇష్టం ఏదైనా సరే. Atomic radius. How does it vary in a group? I. Right, very good. Increase. Right. Next, give to Mr. Abhi. చెప్పమ్మా. అయోనైజేషన్ పొటెన్షియల్ ఎక్కడ ఇంక్రీజ్ అవుతుంది? రైట్, వెరీ గుడ్. నెక్స్ట్, భువన. ఎలక్ట్రో నెగిటివిటీ. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్, లాస్యా. ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్, అభి. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్, రైట్, వెరీ గుడ్. ఓకే, సో ఇక్కడ ఇవి యాక్చువల్గా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఒక ఎస్ఏ క్వశ్చన్ అండి ఇది. సో కానీ వీళ్ళు సెకండ్ క్లాస్ అండ్ ఫోర్త్ క్లాస్ స్టూడెంట్స్ అండ్ థర్డ్ క్లాస్ స్టూడెంట్స్ దీన్ని ఎట్లా వీళ్ళు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ని మనం ఎట్లా ఐడెంటిఫై చేశారు అనేది చెప్తారు. ఏమండి ఆ కోడ్ తోటి వాళ్ళు చెప్తారు. సరే రాయమ్మా, కోడ్ రాయ్. పైకి అనాలి. EPAR నెక్స్ట్ IG. ఓకే అమ్మ, ఇప్పుడు చెప్పండి ఈపీ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ పాజిటివ్ క్యారెక్టర్. నెక్స్ట్ చూపించు నువ్వు. ఈపీ చేస్తాను. అటామిక్ రేడియస్. ఆర్ ఫర్ reduction. I for increase. Group. అది ఓకే. ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్, అటామిక్ రేడియస్, reduction, increases in a group. So by using this code they are able to identify which character increases in a group. Okay, కోడ్లో లేని పీరియాడిక్ ట్రెండ్స్ పీరియడ్లో ఇంక్రీజ్ అవుతాయండి. సెకండ్ అండ్ థర్డ్ క్లాసెస్ వాళ్ళు కూడా చాలా ఈజీగా ఐడెంటిఫై చేశారు. కోడ్ ద్వారా చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో కెమిస్ట్రీ సింప్లిఫైడ్ థీమ్ అదే కదండి, హౌ టు సింప్లిఫై ద కెమిస్ట్రీ కాన్సెప్ట్ అని. బట్ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటే ఏ కాన్సెప్ట్ ఏ ఏజ్లో ఉన్నా అండర్స్టాండ్ అవుతుందండి. సో అది ఇంకొకసారి మా పిల్లలు ప్రూవ్ చేశారు. ఎవరు చెప్పినా కానీ అర్థం అవుతుందండి వాళ్ళకి. వినాలి, ఫస్ట్ స్టూడెంట్ వినాలి.